హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి విశిష్టత గురించి మరియు 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజు వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, శ్రీరామనవమి పండుగ ఏ రోజున జరుపుకోవాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీరామనవమి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగం ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 7వది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతా కళ్యాణం చేస్తారు. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి రోజున సీతా కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఎవరికైనా దోషాలు ఉండి వివాహం ఆలస్యం అవుతున్నా, ఎన్నో సంవత్సరముల నుండి సంబంధాలు చూస్తున్నా వివాహం కుదరటం లేదు అనుకున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి రోజున మీ దగ్గరలో ఉన్న రామాలయంలో కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణాన్ని వీక్షించినా లేదా ఆ కళ్యాణాన్ని జరిపించినా కూడా మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి, త్వరగా వివాహం అవుతుంది. అలాగే స్వామివారి కళ్యాణంలో అక్షింతలు ఉంటాయి కదా, ఆ అక్షింతలను కళ్యాణం అంతా పూర్తి అయిన తరువాత ఎవరైనా పెళ్లి కాని యువతీ యువకులకు ఈ అక్షింతలతో ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అని అంటారు. 14 ఏళ్ల అరణ్యవాసం రావణ సంహారం తరువాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఆ బంధాలను ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు 2024వ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా నవమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు నవమి తిథి ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం సాయంత్రం 4:21 ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ బుధవారం సాయంత్రం 5:25 వరకు నవమి తిథి అయితే ఉంటుంది. 2024 ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున సూర్యోదయంతో నవమి తిథి ఉంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల సమయంలో నవమి తిథి ఉంటేనే ఆ రోజున మనము శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటాము. 2024 ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున నవమి తిథి మధ్యాహ్న సమయంలో ఉంది కాబట్టి శ్రీరామనవమి పండుగను 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఉదయం 7:25 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభం అవుతుంది. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 17వ తేదీ బుధవారం ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 1:43 లోపల పూజ అనేది చేసుకోవాలి. ఈ రోజున స్వామివారికి తులసి మాలలను సమర్పిస్తే మంచిది. ఈ రోజున పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్తరాన్ని
శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము మొదలైన స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు, కమలాకాయలు మొదలగు వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, ప్రజలను బిడ్డలా పాలించిన రాజు, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్త, క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు. ఇలా సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. ఎంతో మహిమాన్వితమైన శ్రీరామనవమి పండుగ రోజున అందరూ పూజ చేసుకుని కళ్యాణాన్ని వీక్షించి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులను పొందండి. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.